శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్దిమందికి ఇబ్బందులు, అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం, అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు, అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద, అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే, మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయంలో అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా, లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా, శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. వృశ్చిక రాశి వారికి జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో అర్ధ సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ రాశి వారికి మేజర్ గ్రహాలు పెద్దగా ఈ రాబోయే 6 నెలలు కూడా యథాస్థానంలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా 5 నుంచి 7 వీక్షిస్తూ ఉంటాడు. వివాహ ప్రయత్నాలు, ప్రేమకు సంబంధించిన విషయాల్లో డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించకపోతే చాలా వరకు ఈ వివాహాలు వాయిదా పడడం, ప్రేమకి బ్రేకప్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మనకి అక్టోబర్ 13 తర్వాత పంచమంలో ఉన్నటువంటి శని వక్రగమనం పొందడం వల్ల కొంత తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీ మనసులో ఉన్నటువంటి మాట వారికి చెప్పాలన్నా, వివాహం నిర్ణయించుకోవాలన్నా అక్టోబర్ 13 తర్వాత చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ పెళ్లి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా వాయిదా పడుతున్న వాళ్ళకి అదొక మంచి కాంబినేషన్ ఏర్పడుతుందన్నమాట అప్పుడు అక్టోబర్ 13 తర్వాత. అయితే ఈలోగా 4వ స్థానంలోకి శని భగవానుడు రావడం, అక్కడ ఉన్నటువంటి రాహుతో కలడం అక్టోబర్ 13 తర్వాత. కాబట్టి అనూహ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో మీరు ఏంటంటే ఏదో ఉద్యోగం చేంజ్ చేద్దామా మానేద్దామా అన్నటువంటి తర్జన భర్జనలో ఉంటారు. ఎప్పుడైతే శని రాహుతో కలిసిన ఫలితం మనకి అక్టోబర్ 13 తర్వాత వస్తుందో ఒక పెద్ద సంస్థ నుంచి మీకు ఆఫర్ రావడం జరుగుతుంది. అయితే అది విదేశ అవకాశం కూడా కావచ్చు, ఇతర రాష్ట్ర అవకాశం కూడా కావచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు మళ్ళా ఉద్యోగంలో చాలా బిజీగా హోదాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు గతంలో కొన్నటువంటి స్థిరాస్తి ఏమైనా ఉంటే అది విక్రయించి వేరే చోట కొనడానికి కూడా ఇది అవసరం అవుతుందన్నమాట. తప్పనిసరి పరిస్థితిలో కొన్ని స్థల మార్పు, ఉద్యోగ మార్పు ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 13 తర్వాత జరుగుతాయి. ఇక శని భగవానుడు కూడా మీకు కొంతవరకు ప్రస్తుతం 8వ స్థానంలో ఉంటూ నవంబరు 12 తర్వాత గురువు వక్రించి మళ్ళా వెనక్కి రాడు, అక్కడే ఉంటాడు. ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా 7వ భావ ఫలితాలు రావడం వల్ల గతంలో ఏమైనా వివాహ సంబంధం అనుకొని తప్పిపోయి ఉంటే అది ప్రయత్నం చేయొచ్చు. లేదా మనకి ఏదైనా వీసా కోసం ప్రయత్నం చేసి ఉంటే అది రిజెక్ట్ అయి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా నూతన వ్యాపార ఒప్పందం కానీ, ఈ పెళ్లి విషయాలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, దూరమైనటువంటి వివాహ సంబంధం భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడానికి చాలా వరకు నవంబర్ 13 తర్వాత మీ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వారితో స్నేహం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ నవంబర్ 13 నాటికి అటు శని భగవానుడు వక్రించి ఉంటాడు, గురుగ్రహం వక్రించి ఉంటాయి. ఈ రెండు కూడా గ్రహాలు 7వ భావం మీద తమ ప్రభావాన్ని చూపడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు అంటే వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. అలాగే కొత్తగా మీరు ఏదన్నా పని ప్రారంభించాలన్నా, కొత్త వ్యవహారం స్టార్ట్ చేయాలన్నా, ఇండిపెండెంట్గా ఏదన్నా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ నవంబర్ 13 తర్వాత మీ యొక్క ఉద్యోగ సంబంధించిన మార్పు వస్తుంది. టోటల్గా లైఫ్లో ఒక కొత్త ఉత్సాహం, కొత్త చేంజ్ కూడా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇక కేతువు కూడా ఇంచుమించుగా మనకి ఈ రాబోయే 6 నెలలు కూడా సింహరాశిలో 10వ స్థానంలో సంచరించడం వల్ల ఎప్పుడు కేతువు 10మంలోకి వచ్చినా ఉద్యోగం పైన అంత సంతృప్తికరంగా ఉండదు. ఏదో మారాలనో ఇంకోటి చేయాలనో అనిపిస్తూ ఉంటుంది. యాజిటీజ్గా ఈ గ్రహాలు కూడా సహకరించడం వల్ల ఏదైనా రాబోయే 6 నెలల్లో ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఒక మేజర్ చేంజ్ అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి అది ముందుగానే జాగ్రత్తగా ప్రయత్నం చేసుకుంటే ఎటువంటి మంచి అవకాశం వచ్చినా దాన్ని మీరు సరిదిద్దుకొని చక్కగా పాజిటివ్గా మార్చుకుంటే
కొత్తగా బెటర్ లైఫ్ వస్తుందన్నమాట. అక్కడ నుంచి పాత జరిగిపోయినటువంటి మీ ఉద్యోగానికి వ్యవహారాలకి దాని తర్వాత వచ్చిన దానికి వచ్చినటువంటి మార్పు మీకే ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించాల్సి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనం బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించవలసిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.